ఎన్నో మంత్రిత్వ శాఖలను కలుస్తాం. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆదోనికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని మంత్రిత్వులు కలుస్తున్న సందర్భంలో ఇక్కడ నాకు ఇంకో అవకాశం కూడా వచ్చింది. ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళు చరణ్ సింగ్ జీ అద్వాల్ గారు. ఆయన మాజీ డిప్యూటీ స్పీకర్, 14వ లోక్సభకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. పంజాబ్ నుంచి ఇంతకుముందు చేశారు. అలాగే సర్దార్ ఇంద్ర ఇక్బాల్ సింగ్ అత్వాల గారు, ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు, పంజాబ్ నుంచి చేశారు. అలాగే శ్రీరాములు గారు రావాల్సి ఉంది, కర్ణాటక నుంచి మంత్రిగా పనిచేసినటువంటి శ్రీరాములు గారు కూడా వస్తా ఉన్నారు. సచిన్ పాల్ వాల్మీకి గారు నా పక్కన కూర్చున్నారు. అలాగే మిగతా పెద్దలందరూ కూడా కూర్చోనున్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వాల్మీకులు పడుతున్న ఇబ్బందులని ఇక్కడ చర్చిస్తా ఉన్నాం. వాల్మీకులకు ఒక్కొక్క రాష్ట్రంలో, ఎందుకంటే సుమారుగా భారతదేశంలో 10 కోట్ల మంది వాల్మీకులు ఉంటారు. ఈ 10 కోట్ల మంది వాల్మీకులు రకరకాల వివిధ రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వీళ్ళందరికీ సమస్యల్ని ఇక్కడ చర్చించడానికి ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం. రాబోయే రోజుల్లో అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరూ కలిసి, ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సమాజ హితం కోసం మనం చర్చించాల్సిన అంశాలు, చేయాల్సినటువంటి పనుల గురించి ఈరోజు మేము చర్చిస్తా ఉన్నాం.